హాయ్ హలో వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. మన శరీరంలో రోజు జరిగే అతి సాధారణమైన ప్రక్రియల్లో యూరినేషన్ అంటే మూత్ర విసర్జన ఒకటి. దీని గురించి మాట్లాడటానికి మనమంతా కాస్త సిగ్గుపడతాం లేదా లైట్ తీసుకుంటాం. కానీ దీని వెనుక సైన్స్ మరియు చరిత్రలో కొన్ని నమ్మలేని మైండ్ బ్లోయింగ్ నిజాలున్నాయి. ఈరోజు మన వీడియోలో మూత్రం గురించి మీకు అస్సలు తెలియని క్రేజీ నిజాలు తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా గమనించారా? ఏనుగైనా పిల్లైనా మనుషులైనా మూత్రాశయం నిండినప్పుడు దానిని ఖాళీ చేయడానికి పట్టే సమయం దాదాపు 21 సెకండ్లు మాత్రమే. దీనిని సైంటిస్టులు లా ఆఫ్ యూరినేషన్ అంటారు. గురుత్వాకర్షణ మరియు మూత్రాశయ పరిమాణం దీనికి కారణం. పురాతన రోమన్లు మూత్రాన్ని మౌత్ వాష్గా మరియు పళ్ళు తెల్లగా మారడానికి ఉపయోగించేవారట. వినడానికి అసహ్యంగా ఉన్నా మూత్రంలో ఉండే అమోనియా పళ్లపై ఉండే మొండి మరకలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుందని, అందుకే అప్పట్లో దీనికి పన్ను కూడా వసూలు చేసేవారని చరిత్ర చెబుతోంది. మన శరీరంలో పాతబడిన ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైనప్పుడు యూరోబిలిన్ అనే పిగ్మెంట్ తయారవుతుంది. దీనివల్లే మూత్రానికి ఆ పసుపు రంగు వస్తుంది. చాలామందికి మూత్ర విసర్జన చేసే సమయంలో లేదా చేయగానే ఒళ్ళు ఒక్కసారిగా జలధరిస్తుంది. దీనిని సైన్స్ భాషలో పోస్ట్ మిక్చురేషన్ కన్వల్షన్ సిండ్రోమ్ అంటారు. వేడి ద్రవం శరీరం నుండి బయటకు వెళ్ళినప్పుడు నాడీ వ్యవస్థలో జరిగే చిన్న మార్పు వల్ల ఇది జరుగుతుంది. పూర్వకాలంలో వైద్యులకు ల్యాబ్స్ ఉండేవి కావు. అప్పట్లో ఒక వ్యక్తికి షుగర్ ఉందో లేదో తెలుసుకోవటానికి వైద్యులు వారి మూత్రాన్ని రుచి చూసేవారట. అది తీపిగా ఉంటే డయాబెటీస్ ఉన్నట్లు నిర్ధారించేవారు. అందుకే దీనికి డయాబెటీస్ మెలిటస్ అని పేరు వచ్చింది. సగటున ఒక ఆరోగ్యకరమైన మనిషి మూత్రాశయం 300 నుండి 500 మిల్లీలీటర్ల మూత్రాన్ని నిల్వ చేయగలదు. కానీ అది కేవలం 150 ml నిండగానే మెదడుకు అర్జెంట్ అనే సిగ్నల్స్ పంపడం స్టార్ట్ చేస్తుంది. మనం పడుకున్నప్పుడు మన మెదడు యాంటీ డ్యూరెటిక్ హార్మోన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. ఇది రాత్రి వేళల్లో కిడ్నీలు తక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేసేలా చేస్తుంది. అందుకే మనం హాయిగా నిద్రపోగలుగుతాం. చాలా మంది మూత్రం చాలా స్వచ్ఛమైనది, అందులో ఎలాంటి బ్యాక్టీరియా ఉండదు అని అనుకుంటారు. కానీ అది అబద్ధం. మూత్రంలో కూడా తక్కువ మోతాదులో బ్యాక్టీరియా ఖచ్చితంగా ఉంటుంది. పక్కన ఎవరైనా ఉంటే కొందరికి మూత్రం అస్సలు రాదు. దీనిని కేవలం సిగ్గు అనుకుంటే పొరపాటే. ఇది ఒక మానసిక రుగ్మత. దీనిని పారురెసిస్ అంటారు. మనం రాత్రంతా నీళ్లు తాగకుండా నిద్రపోతాం కాబట్టి ఉదయం వచ్చే మొదటి మూత్రం చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. అందుకే అది ముదురు పసుపు రంగులో కనిపిస్తుంది. మూత్రాన్ని ఇంకొద్దిసేపు ఆపుకుందాంలే అని చాలాసార్లు అనుకుంటాం. కానీ మూత్రాన్ని ఎక్కువసేపు ఆపడం వల్ల మూత్రాశయ కండరాలు బలహీనపడతాయి. అంతేకాదు, ఇది ప్రమాదకరమైన యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. మన మూత్రంలో 95% కేవలం నీరు మాత్రమే ఉంటుంది. మిగిలిన 5%లో యూరియా, యూరిక్ యాసిడ్, ఉప్పు మరియు శరీరానికి అవసరం లేని ఇతర వ్యర్థాలు ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్, మనం రోజు లైట్ తీసుకునే యూరిన్ వెనుక ఇన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయన్నమాట. ఈ క్రేజీ నిజాలలో మీకు ఏది బాగా నచ్చింది కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.